హలో, వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. పని ఇదైతే మలయాళం థ్రిల్లర్ మూవీ. చాలా బాగుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆపరు. ఇక స్టోరీలోకి వెళ్తే హీరో గిరి, వైఫ్ అభినయ, వీళ్ళిద్దరూ మంచి హ్యాపీ కపుల్. ఇంకా గిరి వాళ్ళు ఒక 5 మెంబర్స్ కలిసి ఒక గ్యాంగ్ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న సెటిల్మెంట్స్, రౌడీజం చేస్తూ ఉంటారు. ఇంకా గిరి వాళ్ళ చెల్లి హస్బెండ్, ఇంకా సాజీ, డేవిడ్ వైఫ్. సో వీళ్ళందరూ అనమాట గ్యాంగ్. ఇంకా గిరికి ఒక కజిన్ ఉంటుంది. ఆమె రీసెంట్గా పోలీసు డ్యూటీలో జాయిన్ అయి ఉంటుంది. ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఇద్దరు కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళే విలన్స్. ఇంకా డాన్ అయితే చాలా ఈగోయిస్టిక్ పర్సన్. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ జీతం సరిపోక ఒకరోజు అక్కడి నుంచి మానేసి వెళ్ళిపోతారు. వేరే పని దొరికితే నీ దగ్గర ఎందుకు చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. చూస్తే ఒక రష్ మార్కెట్లో ఒక సురేష్ అనే ఒక పర్సన్ని, మా బాబాయ్ నీతో మాట్లాడాలి పక్కకు రా అని చెప్పేసి తీసుకెళ్తాడు డాన్. ఒక ఏటీఎం లోపలికి తీసుకెళ్ళి అక్కడ చంపేస్తాడు. బయట వాళ్ళ ఫ్రెండ్ నించొని పెద్ద గొడుగు పట్టుకొని నించుంటాడు అనమాట, ఎవరికి కనిపించకుండా. పైగా అదే రోజు అక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంటుంది. సో అందుకని అక్కడ సౌండ్స్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇదంతా అక్కడ ఎవరికి వినిపించదు, కనిపించదు కూడా. ఇంక చంపేసి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆ షాపింగ్ మాల్కే వెళ్ళి ఆ బట్టలన్నీ తీసేసి కొత్త బట్టలు వేసుకుంటారు. బయటకు వచ్చేసి ఆ బట్టలు ఇంకా గొడుగు ఇవన్నీ కూడా తగిలిపెట్టేస్తారు. మళ్ళీ ఏం తెలియనట్టు వెళ్తారనమాట. అదే రోడ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. డాన్కి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. సో వాడు ఇంకా గర్ల్ ఫ్రెండ్తో ఆ రోజు తిరుగుతూ ఉంటాడు. సో ఏటీఎం నుంచి రక్తం బయటకు వస్తూ ఉండడం ఒకళ్ళు గమనిస్తారు. ఇంకా అందరూ కలిసి గుమ్ముగుడతారు అనమాట. పోలీసులకు ఫోన్ చేస్తారు. వీళ్ళిద్దరు కూడా అక్కడికి వస్తారనమాట. పోలీసులు అడుగుతారు ఎవరు ఫస్ట్ చూసారని. ఒక అంకుల్ నేనే చూశానని చెప్తారు. వీళ్ళిద్దరూ డాన్ ఏమో నేనే చూశానని చెప్తారు. సో వీళ్ళు ముగ్గురిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇంకా అక్కడ డీటెయిల్స్ తీసుకుంటారు. మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అట్లాగా. కరెక్ట్గా అదే టైంకి డాన్కి ఫోన్ వస్తుంది మనీ గురించి సెటిల్ చేయడానికి. అయితే వాడు ఏదో ఒకటి కవర్ చేసి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది. ఈసారి స్పీకర్లో పెట్టు అంటారు. అయితే వాళ్ళ నాన్న అనమాట ఫోన్ చేసింది. ఇంకా తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంక వీళ్ళు స్టేట్మెంట్స్ తీసుకొని బయటకు పంపించేస్తారు. బయటకు వెళ్ళిన తర్వాత వాడు అప్పుడు కాల్ బ్యాక్ చేసి 10 lakhs అమౌంట్ ఎక్కడ ఇవ్వాలో చెప్పు అంటే పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి రమ్మని చెప్తాడు. ఇంకా వైపు హీరో చెల్లి బర్త్డే ఉంటుంది ఆ రోజు. సో ఆ రోజు నైట్ వీళ్ళ ఇంట్లో పార్టీ ఉంటుంది కాబట్టి సో కావాల్సిన సరుకులన్నీ తీసుకోవాలి అని చెప్పేసి హీరోయిన్ వీడికి ఫోన్ చేసిద్ది అనమాట, సూపర్ మార్కెట్కి వెళ్దామని. సరే నువ్వు వెళ్ళి నేను వస్తాను అంటాడు. అంతలోకి ఈ పిల్ల వెళ్ళి తీసుకుంటూ ఉంటుంది అనమాట. అక్కడ ఈ డాన్ ఈ అమ్మాయిని చూసి చాలా బాగుంది, ఒక్కసారి అయినా సరే తన నడుము టచ్ చేయాలి అని చెప్పేసి అంటాడు. పక్కనున్నాడు వద్దు అన్నా కానీ ఇంకా వెళ్తాడు అనమాట. వెళ్ళి టచ్ చేస్తాడు. ఇంకా అది కొట్టి వెళ్ళిపోయిద్ది అక్కడి నుంచి. అప్పుడే హీరో వస్తాడు. ఏంటి ఏం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు సరుకులు అంటే వద్దులేండి వెళ్ళిపోదాం పదా అంటది. ఏం జరిగిందో చెప్పు అంటాడు. వాడికి అసలే చాలా కోపం. పోరంబోకి ఎదవులు అని తిట్టిద్ది అనమాట. ఇంకా వాడికి అర్థమైద్ది. వెళ్ళి వాడిని కొడతాడు. ఇంకా డాన్ దాన్ని బాగా ఈగోకి తీసుకుంటాడు. ఇంకా ఈవినింగ్ వీళ్ళ ఇంట్లో మంచి పార్టీ జరిగిద్ది. అందరు హ్యాపీగా ఉంటారు. ఇంకో పక్కనేమో వాడు తన్నులు తిన్నాడు కదా, హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా హాస్పిటల్లో మాట్లాడుకుంటారు. ఆ గిరిని మాత్రం దాన్ని వదలకూడదు అని చెప్పేసి. సో ఇంకెవరు లేని టైం చూసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా కొట్టేసి ఇంకా హీరోయిన్ని అబ్యూస్ చేస్తారనమాట. అమ్మాయి బట్టలు ఇప్పదీసి వీడియో తీసి ఇంకా తన ఫేస్ మీద అంతా గాయాలు చేసి వెళ్ళిపోతారు. ఇంకా హీరోకి అందరికీ ఈ విషయం తెలిసిద్ది. ఇంకా అందరూ సానుభూతి చూపించడానికి వస్తారనమాట. హీరో వాళ్ళ మదర్ కూడా వచ్చిద్ది. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు, వాళ్ళని మాత్రం వదలొద్దు, చంపే అని చెప్పిద్ది. ఇంకా పోలీసులకు కూడా డౌట్ వచ్చింది అనమాట. ఆ ఏటీఎం మర్డర్ కూడా ఈ అబ్బాయిలు ఇద్దరే చేశారు అని చెప్పేసి. వీళ్ళకి హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చి డబ్బులు ఇస్తాడు. ఎవరైతే అతన్ని సురేష్ని చంపమన్నారో వాడు వచ్చి 10 లక్షలు డబ్బులు ఇస్తారనమాట. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఒక ల్యాండ్ కోసం, అక్కడ హైవే పడుతుంది. సో ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిద్ది అని చెప్పేసి ఆ సురేష్ వాళ్ళ అన్న కొడుకే చంపిస్తాడు. మీకేమో కోట్లలో ప్రాఫిట్, మాకేమో 10 లక్షలేనా అని అడుగుతారు వీళ్ళు. సో అది ల్యాండ్ రేట్ పెరిగిన తర్వాత అప్పుడు చూసుకుంటాలే మిమ్మల్ని అంటాడు. సో వీళ్ళు కూడా మీరే మా ఫస్ట్ కస్టమర్స్, ఇదే మా ఫస్ట్ మర్డరు, సో మేము కూడా ఏమనట్లేదు, 10 lakhs తీసుకుంటున్నాము అని చెప్తారు. ఇంకా గిరి మనుషులు, పోలీసులు అందరూ వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళేంటి ఇంకా చేతిలో 10 లక్షల డబ్బులు ఉండేసరికి అన్ని వేషాలు మార్చేస్తూ ఉంటారు. బైకులు మారుస్తారు, గన్ కొంటారు.
ఇంకా గిరి గ్యాంగ్లో ఒకడు డేవిడ్ వాళ్ళ గురించి వాళ్ళు నేటివ్ ప్లేస్ ఎక్కడో తెలుసుకొని వెళ్ళి వాళ్ళ ఫాదర్ని తీసుకొస్తారు. ఫోన్ చేపిస్తారు, వాళ్ళ ఫాదర్ని కొట్టి కొడుక్కి ఫోన్ చేపిస్తారు. ఇంకా వాడి ఈగో మళ్ళీ హర్ట్ అయ్యిద్ది. మా నాన్ననే కొడతారా, మీ పని చెప్తాను అనుకొని వాడేం చేస్తాడు, డేవిడ్ ఇంటికి వెళ్తాడు. డేవిడ్ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేసి డేవిడ్ని కూడా చంపేస్తారు. ఇంకా గిరి వాళ్ళందరూ ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా పక్క ఫ్రెండ్ పోయాడు, వైఫ్కి ఇలా జరిగింది అని చెప్పేసి. ఇంకొక రోజు వాడు కార్లో వెళ్తూ ఉంటే రోజు నైట్ వాళ్ళిద్దరు వీడికి కనిపిస్తారనమాట. ఇంకా అక్కడ వాళ్ళని చేజ్ చేసి వెళ్ళి వాళ్ళని గుద్దుతాడు. వాళ్ళు వెళ్ళి ఒక కాలువలో పెడతారు. సో ఇంకా అక్కడ వాళ్ళు చచ్చారేమో అనుకుంటారు. ఇంకా గిరి వాళ్ళ బామ్మర్దేమో డాన్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే మాకు చెప్పు అని చెప్పేసి అంటాడు. ఇదంతా వాళ్ళిద్దరు గమనిస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళ బామ్మర్దిని పట్టుకొని బాగా కొట్టి వాడిని పొడిచి కార్ డిక్కీలో వేసి గిరికి ఫోన్ చేస్తారు. ఏంటి మేము చచ్చిపోయాము అనుకుంటున్నావా, బతికే ఉన్నామో, వచ్చి నీ బామ్మర్ది కలెక్ట్ చేసుకో అని చెప్పేసి అంటారు. ఇంకా వాడు ఫాస్ట్ కార్ తీసుకొని వస్తాడు. వచ్చి చూసేసరికి ఇంక వీడికి బాగా గాయాలతో ఉంటాడు. వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా హాస్పిటల్లో వాళ్ళ అమ్మ లిఫ్ట్లో వెళ్తూ ఉంటే ఆమె మీద గిరి వాళ్ళ అమ్మ మీద కూడా వాళ్ళు అటాక్ చేస్తారు. ఇక బుర్కాలు వేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా పోలీసులకి పట్టుబడిపోతారు అనమాట. ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ బామ్మర్దికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. పోలీసులకు దొరికి వాళ్ళని రిమాండ్కి తీసుకెళ్ళిన తర్వాత ఎవరో వాళ్ళిద్దరిని షూట్ చేస్తారు. సో ఇంకా అప్పుడు హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. తర్వాత హాస్పిటల్లో అంత కూల్గా ఉంది అనుకున్నప్పుడే సడన్గా అక్కడ చాలామంది జనాలు వచ్చేసి గొడవలు స్టార్ట్ అయిపోతాయి. పోలీసులు అంతా కూడా అక్కడ బిజీ అయిపోయేసరికి లోపల ఉన్న వీళ్ళిద్దరు కనిపించకుండా పోతారు. ఇంకా పోలీసులు మొత్తం వెతుకుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయింది గిరి, డేవిడ్ వైఫ్. ఇంకా అక్కడ ఒక షెడ్ లాంటి ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ కొద్దిసేపు ఫైటింగ్ ఉంటుంది. ఇక ఫైనల్గా వాళ్ళిద్దరిని షూట్ చేసి చంపేస్తారు. ఇంకా అంతే సినిమా అయితే బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉంది. మనకి క్రిమినల్స్ ఎవరో తెలుసు, కాకపోతే వాళ్ళని ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారా, గిరి గ్యాంగ్ పట్టుకుంటారా అని చాలాసేపు ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళు కూడా భయపడి పారిపోకుండా మళ్ళీ రిటర్న్ గిరి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీదనే అటాక్ చేస్తూ ఉంటారు. అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీ అయితే సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.